బీడీ పరిశ్రమలలో పనిచేసేటటువంటి కార్మికులకందరికీ వేతనాలు పెంచాలని చెప్పి ఆ వేతనాల పెంపుదల కోసం పోయిన నెల అగ్రిమెంట్ పూర్తయిపోయిందని చెప్పి యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున బీడీ యజమానులకు నోటీసు ఇవ్వడం జరిగింది, డిమాండ్ నోటీసు. దాని ఫలితంగా నిన్న హైదరాబాద్లో సుచిత్ర దగ్గర ఉన్నటువంటి స్వాగత్ హోటల్లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో నిన్న సుదీర్ఘంగా ఉదయం నుండి సాయంత్రం వరకు చర్చలు బీడీ యజమానులకు యూనియన్ ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలలో ఒక ఒప్పందం అగ్రిమెంట్ అనేటటువంటిది కుదిరింది. బీడీ కార్మికులకు అయితేనేమో బీడీలు చుట్టేటటువంటి రోలర్స్ ఎవరైతే ఉన్నారో బీడీలు చేసేటటువంటి కార్మికులకు ఒక షేర్ బీడీలకు 1000 బీడీలకు 6 రూపాయల చొప్పున ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దానిపైన 6 రూపాయల కాడికి, అదేవిధంగా ప్యాకర్స్ బీడీ కంపెనీలలో సెంటర్లలో పనిచేసేటటువంటి ప్యాకింగ్ చేసే కార్మికులకు 4500 రూపాయలు ఒక నెలకు 4500 రూపాయల కాడికి, అదేవిధంగా బీడీ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి నౌకర్ స్టాఫ్ సాటర్స్ అందులో పనిచేస్తున్నటువంటి క్లర్కులు కానీ నౌకర్ స్టాఫ్ కానీ బట్టి వాలా చాటన్ వాలా వీళ్ళకందరికీ అయితేనేమో నెలకు 2200 రూపాయల చొప్పున అగ్రిమెంట్ అనేటటువంటిది కుదిరింది. ఈ యజమానులు మేము చర్చించడం మూలంగా ఇది మొత్తం ఈ ఒప్పంద ఫలితము రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల మంది బీడీ కార్మికులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము కోరుతున్నాం. ఇది అమలు చేయాలని చెప్పి యజమానులు వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు అంగీకరించరు, ఇది అమల్లోకి వస్తుంది, దాని ఫలితంగా కార్మికులకు లాభం కలుగుతుంది, ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అయితే దీనితో పాటు గతంలో మన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలో వేతనాల కోసం రాష్ట్రం ఏర్పడకన్నా ముందే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఒక జీవో అనేటటువంటిది వచ్చింది. వేతనాల కోసం మేము 32 రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె ఫలితంగా 41వ నంబర్ జీవో వచ్చింది. ఆ జీవోలో వేతనాలు అది అమలైంటే ఈ పాటికి ఉన్నటువంటి వేతనాలు ఇంకా పెరిగేటటువంటివి. కానీ అది పెరగకుండా బీడీ యజమానులందరూ కలిసి బీడీ సేట్లందరూ కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే దాని ఫలితంగా 81వ నంబర్ అబియన్స్ జీవోని తీసుకొచ్చారు. దాని ఫలితంగా పెరిగినటువంటి ఆగిపోయినాయి. దేశ చరిత్రలోనే ఇది కార్మికులకు చాలా నష్టకరమైనటువంటిది. దాంట్లో లాభకరంగా అంటే గ్రాట్యుటీ కూడా ఇప్పుడు ఇస్తున్న దానికన్నా డబ్బులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కరువు భత్యం కూడా డిఏ ఏదైతే ఉందో దాన్ని కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు వచ్చింది. కానీ అది అమలు కాకుండా ఆపేసిరు. ఆనాటి నుండి 10 సంవత్సరాలు పనిచేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గాని ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గాని కార్మికులకు బీడీ కార్మికులకు ఆనాడు వచ్చిన జీవోని అమలు చేపించట్లో విఫలమైనరు, ఫెయిల్ అయినరు. దాని ఫలితంగా కార్మికులకు ఈ రోజు ఎక్కడా లేనటువంటి అతి తక్కువ వేతనాల కాడికి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మాత్రమే అతి తక్కువ కాడికి పొందుతున్నారు. ఇది నష్టకరమైంది. ఇప్పటికైనా ఈ పాలక పార్టీలు ప్రభుత్వాలు కార్మికులకు వేతనాన్ని పెంచిచ్చే విధంగా నాటి జీవోని అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.